ఏంటి మీ పిల్లలు ఏంటి? ఇద్దరు చదువుకుంటున్నారు కదా సార్, చదువుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఈ ఫీల్డ్లో? తెలియదు సార్, నాకు నేను అడగను. ఇంట్రెస్ట్ ఉన్నాడు వాడే వస్తాడు, వాడు నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. మనం ఎవరం సార్ ఫోర్స్ చేయటం? అంటే తెలుస్తుందిగా ఇంట్లో అబ్జర్వ్ చేస్తే. లేదు లేదు, నేను అస్సలు దాని గురించే మాట్లాడు. నేను నువ్వు చేస్తావా, నీకు ఇంట్రెస్ట్ ఉందా, నేనేం అడగను. నేను అలా ఏది అడగల, చదువుకోమని కూడా నేను అడగల. కొన్ని విషయాలు అయితే నేర్పాను అంతవరకే. వద్దు, షార్ట్ కట్ వద్దు, ఇలాంటి మనం చెప్పాల్సినవి చెప్తాను. గట్టిగా రూమ్లో కూర్చొని బయటికి రాకుండా చదువు, ఇలాంటివి నేను చెప్పలేదు. కానీ బాగా చదువుతారు ఇద్దరు బాగా చదువుతారండి. మంచి స్టూడెంట్స్. పెద్ద అబ్బాయి యూఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు, అయిపోతుంది రేపు డిసెంబర్కి అయిపోతుంది. చిన్న అబ్బాయి ఇంజనీరింగ్. వాళ్ళైతే ఎప్పుడు మేము మీ దగ్గర ఎప్పుడు వ్యక్తం చేయలేదు. లేదండి, ఇంతవరకు లేదండి. ఏంటి ఇక శివాజీ గోల్ ఏంటి? గో విత్ ద ఫ్లో. ఓకే, ఫ్లో ఇప్పుడు బాగుంది కదా. అదే అది ఎలా అంటే అలాగా, బాగున్నా లేకపోయినా నేను ఇలాగే ఉంటాను సార్, నేను మారను. అరే రాలేదులే, వచ్చినాయి. ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే చెప్తా, మంగపతి ఇవాళ ఓకే, ఇది పర్మనెంట్ కాదు. అలాంటి ఫిక్సేషన్లో ఉన్న మనిషిని నేను. వస్తే వచ్చిన రోజు ఎంజాయ్ చేద్దాం, రాకపోతే వచ్చేదానికోసం వెయిట్ చేద్దాం. దేనికి పట్టం ఏడవటం లేదు సార్. ఏంటి శివాజీ ఇన్నేళ్ళ ఈ 3 decadesలో శివాజీ సంపాదించుకుంది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? పోగొట్టుకుంది ఏం లేదు సార్, సంపాదించింది మాత్రం జనంలో శివాజీ అనే ఒక మాటని. శివాజీ మాట అన్నాడంటే తప్పడు, నిలబడతాడు, భయపడ్డాడు, నిజాయితీగా ఉంటాడు, మంచి ఆర్టిస్ట్. అంతే, ఇదే నా పెట్టుబడి, అదే బతికిస్తుంది.